హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఈ కథ మనుషుల చేత వెలివేయబడి దెయ్యాలు చేరదీసిన ఒక వృద్ధుడి కథ. సూరి అనే 60 ఏళ్ల కాటికాపరి కథ. సూరి గరుకు గొంతు, మాసిన గడ్డం, బక్కచిక్కిన శరీరం. చిన్న ప్రాయంలోనే కుటుంబం నుండి వెలివేయబడి, సమాజం చేత మోసగించబడి, శ్మశానంలో స్థిరపడి ఏకాకిగా జీవిస్తున్నాడు. ఎవరైనా చచ్చి కాటికి వస్తేగాని సూర్యకి కడుపు నిండా అన్నం దొరకదు. కాని 20 ఊళ్లకు కలిపి ఒకే శ్మశానం కావడం చేత చచ్చేవాళ్లకు కొదవ ఉండదు, సూరి ఆహారానికి కొదవ ఉండదు. ఆహారంతో పాటు సూరికి నాటుసార కూడా కొదవ ఉండదు. పగలు శవాలను కాల్చడం, రాత్రిపూట చితిమండల వెలుగులో పాత రేడియో వింటూ గడపడం అతని దినచర్య. ఆ శ్మశానమే సూర్యకి సామ్రాజ్యం. సూరికి బ్రతికున్న మనుషులంటే అసహ్యం. బ్రతికున్నోళ్లు వెన్నుపోటు పొడుస్తారు, చచ్చినోళ్లే తోడుంటారు అనేది అతని సిద్ధాంతం. సూరికి చాలామంది స్నేహితులు ఉన్నారు, కాని వాళ్లంతా ఆత్మలు. సూరికి పుట్టుకతో వచ్చిందో లేక శ్మశానంలో ఉండబట్టి వచ్చిందో గాని చాలా దశాబ్దాల నుండి అతడు ఆత్మలతో మాట్లాడగలుగుతున్నాడు, స్నేహమూ చెయ్యగలుగుతున్నాడు. కాని ఊళ్ళో ఎవ్వరికీ సూరి దయ్యాలతో మాట్లాడగలడని, దయ్యాలని చూడగలడని తెలియదు. అతను ఆత్మలతో మాట్లాడడం ఎవరైనా చూసినా తాగి ఏదో గొన్గుంటున్నాడు అని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సూరి ఆత్మల కోసం వింత వింత పనులు చేస్తూ ఉంటాడు. ఒక తాత ఆత్మకి ఇష్టమని రేడియోలో నాగేశ్వరరావు పాటలు పెడతాడు. ఒక పాప ఆత్మకు ఇష్టమని చెక్కతో చేసిన బొమ్మను పాప సమాధిమీద పెడతాడు. గర్భిణీ స్త్రీ ఆత్మకు ఇష్టమని ఆవకాయ తెచ్చుకుని తింటాడు. అలాగే తాగుబోతులకు ఇష్టమని నాటుసార తెచ్చుకుని తాగుతాడు. చీకటి పడితే చాలు ఆత్మలన్నీ అతని చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. సూరి చెప్పే కథలు ఆత్మలన్నీ కూర్చుని శ్రద్ధగా వింటుంటాయి. ఆత్మలు చెప్పే కథలు కూడా సూరి శ్రద్ధగా కూర్చుని ఆలకిస్తూ ఉంటాడు. కాని తెల్లవారి వెలుతురు అలుముకోగానే ఆత్మలన్నీ మాయమవుతాయి. సూరి ఒంటరవుతాడు. మనుషులతన్ని పిచ్చోడిలా చూస్తూ ఉంటారు. కాని సూరి మాత్రం ఆత్మల ఆకలిని, ఆవేదనను తీరుస్తూ ఒక రకమైన తృప్తిని పొందుతూ ఉంటాడు. ఆత్మలే అతని కుటుంబం, శ్మశానమే అతని ప్రపంచమని బ్రతుకుతూ ఉంటాడు. సూరి అంటే శ్మశానంలోని ఆత్మలకు ప్రాణం. అతన్ని వదలి అవి అస్సలు ఉండలేవు. కాని సూర్యకిరణాలు పడగానే ఆత్మలన్నీ మాయమైపోతాయి. పగలంతా సూరి ఒంటరిగా శవాలను కాలుస్తూ చెమటలు కక్కుతూ కష్టపడుతుంటే ఆత్మలు చెట్లనీడలో ఉండి అతన్ని చూస్తూ బాధపడేవి. కాని అతనితో మాట్లాడలేవు, అతని కంటా పడలేవు. సూర్యుడు అస్తమించి చీకటి ముసురుకోగానే ఆ శ్మశానం మొత్తం ఒక పండుగలా మారుతుంది. ఆత్మలన్నీ వచ్చి సూరి చుట్టూ చేరిపోతాయి. సూరి, ఇవాళ నీకు అలసటుగా ఉన్నట్టుంది, కాసేపు వెళ్ళి పడుకో అని ఒక ముసలావిడ ఆత్మ సూరి తలనిమురి ప్రయత్నం చేస్తూ చెప్తుంది. నీకోసం ఆ చెట్టుమీద పండిన పండు రాల్చాను, వెళ్ళి తినుసూరి అని ఒక చిన్నారి ఆత్మ మురిసిపోతూ చెప్తుంది. ఎవడిదో కోడి ఆ పొదల్లో చిక్కుకుంది, తెచ్చి కాల్చుకుని మందులో నంచుకోపో అని ఒక తాగుబోతు ఆత్మ సలహా ఇస్తుంది. రాత్రికి దొరికే ఆ కొద్దిపాటి సమయమే సూరికి ప్రపంచం. రాత్రి ఆ ఆత్మలతో గడపటం కోసమే సూరి పగలంతా ఎదురుచూస్తూ ఉంటాడు. ఆత్మలకు సూరి అంటే ఎంతో ఇష్టం. కాని ఒక తీరని వెలితి. పగలు సూరి మనుషుల మధ్య తిరుగుతూ ఉంటే, వాళ్లతన్ని తిడుతూ ఉంటే ఆత్మలు విలువిల్లాడిపోయేవి. మనం రాత్రి మాత్రమే సూరిని ఎందుకు కలుస్తున్నాం, పగలు కూడా అతను మనతోనే ఉంటే ఎంత బాగుంటుంది అని అవి చర్చించుకునేవి. ఒకరోజు సూరికి ఒంట్లో బాలేక పగలు ఎండలో కష్టపడి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏ ఒక్క మనిషీ అతనికి మంచినీళ్లు ఇవ్వలేదు కదా, తాగి తాగి పడిపోయాడు, తాగబోతు ఎదవా అని అసహించుకుని వెళ్ళిపోయారు. ఆ దృశ్యాల్ని చూస్తున్న ఆత్మలు తల్లడిల్లిపోయాయి. ఆత్మలు తమలో తాము ఇలా చర్చించుకున్నాయి. చూడండి, ఆ మనుషులు సూరిని ఎలా హింసిస్తున్నారో. మనమిక్కడ ఉన్నా అతన్ని కాపాడుకోలేకపోతున్నాం. మనం ఎలాగూ పగలు ఉండలేం. కాని సూరి మనలాగే ఆత్మ అయిపోతే పగలు రాత్రి అనే తేడా లేకుండా మనమందరం కలిసి ఉండొచ్చు కదా. కాబట్టి సూరిని చంపి మన ప్రేమ సామ్రాజ్యంలోకి శాశ్వతంగా ఆహ్వానిద్దాం అని నిర్ణయించుకుంటాయి. అవి సూరిని చంపాలనుకున్నది శత్రుత్వంతోనో క్రూరత్వంతోనో కాదు, సూరిమీద ప్రేమతో. అతన్ని ఆ నరకం నుండి విముక్తుణ్ణి చెయ్యడానికి సూరిని చంపాలనుకున్నాయి.
ఆ రాత్రి వెన్నెల చాలా ప్రశాంతంగా ఉంది. సూర్య ఆత్మలతో చాలాసేపు కబుర్లు చెప్పి కునుకు తీశాడు. ఆత్మలన్నీ అతని చుట్టూ చేరాయి. వాటి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాని ఒక్కటే ఆశ, రేపటి నుండి సూరి మనవాడు అని. అవి మెల్లగా సూరి శ్వాసను ఆపే ప్రయత్నం చేశాయి. సూరికి మెలుక వచ్చింది. గాలి అడగా విలవిల్లాడుతున్నాడు. ఎదురుగా తన స్నేహితులు. వాళ్ల ముఖాల్లో క్రూరత్వం లేదు, జాలి మాత్రమే ఉంది. భయపడకు సూరీ, ఒక్క క్షణం భరించు. తర్వాత మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఆకలి ఉండదు, అవమానాలుండవు, ఏమీ ఉండవు. మనం రాత్రింబవళ్ళూ కలిసి ఉంటాం సూరీ అని ఒక చిన్నారి ఆత్మ సూరి చేతులు పట్టుకుంది. సూరికి అంతా అర్థమైంది. తనమీద ప్రేమతోనే వాళ్లు తనని తీసుకెళ్తున్నారని సూరికి అర్థమైంది. అతడు ఎదురు తిరగలేదు. చిన్న చిరునవ్వు నవ్వి కన్నుమూశాడు. తెల్లారింది. సూర్యుడు వచ్చాడు. సూరి శరీరం చల్లగా పడి ఉంది. ఊరిజనం వచ్చి సూర్య శవాన్ని తీసి అదే శ్మశానంలో కాలుస్తున్నారు. కాని వాళ్లకు తెలియని విషయమేంటంటే, సూర్య ఆత్మ తన స్నేహితుల ఆత్మలతో కలిసి తన శరీరం ఎలా కాలుతుందో నవ్వుతూ ముచ్చడిస్తూ ఉంది. మనుష్యుల దృష్టిలో అది మరణం, కాని సూరి మరియు ఆత్మల దృష్టిలో అది శాశ్వతమైన కలయిక. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.